వీడు మారాడు. బాబున్నాడా? ఏ బాబు? చిన్న బాబా వాళ్ళ బాబా? అంటే చిన్న బాబు అంటే హోం కొడుకు, పెద్ద బాబు అంటే హోం మంత్రి దేవానంద్ బాబు, హోమ్ మినిస్టరు. ఇంతకు నీకు ఏ బాబు కావాలి? చిన్నబాబే. లోపల ఏదో పనిలో ఉన్నాడు, కొంచెం ఆగు. క్షమించండి సార్, నన్ను వదిలేయండి. నేనేమన్నా దేవుడినా? ఉప్పు కారం తింటున్న సామాన్య మానవుడిని. 4 అక్షరాలు చదివి 4 మొక్కలు నాటి రాష్ట్రంలో కాలుష్యాన్ని నివారించండి. అంతేగాని రాజకీయాల్లో దిగి రాష్ట్రాన్ని మార్చేయాలని అనుకోకూడదు. ఏంటి, నా నియోజకవర్గంలో నా గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తున్నావంట? నన్ను వదిలేయండి, నాకు ఈ రాజకీయాలు వద్దు సార్, నేను వెళ్ళిపోతాను సార్. లేదురా, మీరు చదువుకున్న వాళ్ళు కదా, మార్చేస్తారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేయకూడదు, అలాగే నిన్ను వదిలి నన్ను నేను మోసం చేసుకోకూడదు. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్, మీకు కాల్ పట్టుకుంటాను సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి సార్, నేను రాజకీయాలకు రాను సార్. ఏయ్, నా కంట్లో నలుక పడితే తీసేస్తా. అలాగే నా దారికి ఎవరన్నా అడ్డొస్తే బాబు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. అన్నా అది దెబ్బలు తిని నా ఓదార్పు కోసం వచ్చారా? ఎవడినైనా తన్నొస్తే గర్వంతో గంతేస్తా గాని ఓటమిని ఓర్చుకునే టైప్ కాదురా మనది. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిలో మా దగ్గరికి రావడం జరిగితే పర్మనెంట్ గా లేపేస్తా. ఆడియో అయినారు కదా, వీడియో వద్దనుకుంటే ఈ దగ్గర రాకుర్రి. రేయ్, ఏంట్రా మందు గ్లాస్ వదిలేసి ఖాళీకి కూర్చున్నావు? మనసేం బాగలేదురా. ఎందుకని? చైతన్య గురించిరా. వాడికి తల్లి లేనోడు తెలియకుండా ఉండాలని గారవంగా పెంచాను. వాడి ప్రవర్తన చూస్తుంటే మీ సంధ్యా చందుల్లో కాకుండా కాలేజీలో గొడవలో ర్యాగింగ్లంటూ తిరుగుతున్నాడు. రే, వాడే తెలుసుకుంటాడులేరా, అయినా మేమంతలేమా? అంతెందుకురా, వాడి ఆలోచన విధానాన్ని మనం మార్చగలిగితే వీళ్ళెవ్వరూ పనికిరారు. అంత తెలివిగలడు వాడు. పదరా, చైతన్యతో మాట్లాడదాం. వాడు చిన్న పిల్లాడురా, వదిలేయండి. ఆల్కోహల్ బ్యాక్. ఏంటంకల్ పార్టీ వదిలేసి ఇలా సిగరెట్స్? వద్దులే. అవును, ఏంటి ఇక్కడ దెబ్బ? ఏం లేదు అంకుల్, కాలేజీలో చిన్న గొడవ. రే, కాలేజీకి వెళ్తే పుస్తకాలతో కుస్తీ పట్టామా, ఫ్రెండ్స్తో జాలీగా తిరిగామా అన్నట్టు ఉండాలి కానీ ఈ గొడవలేంట్రా? చైతన్య, నీ గురించి నీ ప్రవర్తన గురించి మీ నాన్న ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నా గురించా? ఎందుకు బాధపడటం? కాలేజీలో ఇదంతా కామన్ అంకుల్. అంతెందుకు, మీ టైంలో ర్యాగింగ్ లేదా? ఉంది, మా రోజుల్లో కూడా ఉంది. ర్యాగింగ్ అనేది నదీ సంగమలాగా ఉండాలి కానీ బీటల వారిని ఎడారిలా ఉండకూడదు. మన భారతదేశంలో వివిధ కులాలు, మతాలు, భాషా ప్రాంతాల సంఘ సంస్కృతి మిళితం చేసి ఒకే తాటిపై తీసుకొచ్చేట్టు ఉండాలి కానీ పులి జింకలను వేటాడినట్టు కాదు. అలాగే నువ్వు ఒక లీడర్ లాగానో హీరో లాగానో ఉండాలి కానీ విలన్లా కాదు. అలాగే జీవితంలో మీరు కూడా పైకి రావాలని, మాకంటే బాగుండాలని మీ నాన్న కోరిక, మా ఆశరా. చేతు, వస్తా పదరా. ఏ చైతు, ఏయ్ సంధ్య, నీకు అసలు ఏమైనా బుద్ధుందా? కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నావు. వాట్స్ ద మ్యాటర్? అసలు నీకు ఆడవాళ్ళ మనసు ఏంటో తెలుసా? ఎంత సెన్సిటివ్ గా ఉంటారో. ఏ చిన్న విషయానికైనా అప్సెట్ అయిపోతాం. సరే, విషయం ఏంటి చెప్పు. నువ్వు నిన్న చేసిన ఘనకార్యానికి ప్రణీత ఈ రోజు కాలేజ్ కి రాలేదు, అది తెలుసా? నేనేం చేశాను? అందరి ముందు అలా తిడితే ప్రణీతే కాదు, ఏ అమ్మాయి అయినా అలాగే రియాక్ట్ అవుతుంది. నువ్వు నీ బిహేవియర్ మార్చుకోరా. నువ్వు చేసింది కరెక్ట్ కాదు చైతు. ఇమీడియట్ గా ప్రణీత కాల్ చేయి. ఏం మాట్లాడుతున్నావు అసలు? లైట్ తీసుకో సంధ్య. నీకెందుకంత ఈగో? గుడ్ మార్నింగ్ సార్. కూర్చో.
ఏంటి ఒళ్ళంతా కాలిపోతుంది? ఇంత జ్వరం పెట్టుకుని రెస్ట్ తీసుకోకుండా చదువుతున్నావేంటి? జ్వరందే ఉంది సార్, మందులేసుకుంటే తగ్గిపోతుంది. ఐఏఎం క్యాట్ ఎంట్రన్స్ డేట్ దగ్గర పడుతుంది. అందులో సీట్ సంపాదించడమే నా లక్ష్యం. దానికోసం నిద్రాహారాలు మాని ఎంత కష్టపడైనా చదువుకుంటాను. అందులోనే నాకు తృప్తి ఉంటుంది సార్. మరంత ఇంట్రెస్ట్ ఉన్నవాడివి కాలేజీకి కొట్టి ఊరికెందుకెళ్ళావు? మా నాన్న రోజువారీ కూలీ సార్. రెక్కాడితే గాని డొక్కాడని బీద కుటుంబం మాది. మా నాన్నకి జబ్బు చేసి మంచాన పడితే ఊరెళ్ళి వారం రోజులు పనిచేసి ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ సమకూర్చొచ్చాను సార్. వెళ్ళను బాలరాజు, ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. ఐఐఎంలో ఎంబీఏ చేయాలన్న నీ పట్టుదల, గోల్ చూస్తే నాకెంతో గర్వంగా ఉంది. నీ పట్టుదలకు రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్ గా నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఆల్ ది బెస్ట్ బాలరాజు. ఏదో మా గ్రామం ఆదర్శమైనంత మాత్రాన సమాజానికి